परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। पन्नालवंशकलशाम्बुधिकैरयाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्टं राजाधिराजमुकुटाञ्चितरत्नशेयं श्रीराजयोगिगुरुमन्तरतो नमामि। श्रीराजयोगिगुरुशिष्यं निजानन्ददीक्षितं गुडिश नरसिंहयोगी नामांकितं सद्गुरुते नमो नमः। పీఠం నలకరించిన శ్రీ నిజానంద నరసింహ రాజే గురుపాదామృత దోత నమస్కారములు చేస్తూ, అట్లాగే మీనాశమ్మ వారికి కూడా ద్వాదశ నమస్కారములు చేస్తూ, శుద్ధానంద పీఠాధిపతుల వారికి కూడా పాదాంతనములు చేస్తూ, వేదిక పైన ఉన్న గౌరవనీయులు కూడా అందరికీ పెద్దరికి, నా సోదరులకి సోదరమణులకు కూడా పాదాంతనములు చేస్తూ, అయితే మొట్టమొదటి మనం బోధ తీసుకున్నప్పుడు గురువు దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? ధర్మం తీసుకున్నామా అనే దానికి ఆ ధర్మంకి ఏమైనా అర్థమైందే? ధర్మం అంటే ఏమి? ఆ ధర్మశక్తులు ఏమి? శిష్యుడు నడుచుకున్నటువంటివి ఏ బాధ్యతతో పోషించాలా? తీసుకున్నాం, అందరూ ధర్మం తీసుకున్నాం, నేను కూడా బాగా తీసుకున్నా. ఆ తీసుకున్న దానికి అర్థం ఏమి కావాలా? మొట్టమొదటి భక్తునికి ఎందుకు వరకు వచ్చినాము? గురువు దగ్గరికి ఏమి కావాల్సి వచ్చినాము? నాయన గారు ఉన్నప్పుడు అడిగిన 4 సంవత్సరాలు వృధాగా తిరిగిన ఒక మాట అనేవాడు, నువ్వెన్ని రోజులు తిరిగినా గురువు ఒక ధర్మాన్ని తీసుకునే వరకు, ఆ మంత్రోపదేశం చేసే వరకు ఇది నీ లోపల నిలవదురా అన్నాడు. తీసుకున్న తర్వాత 4 సంవత్సరాలకు అడిగిన, నాయన మరి పూజ చేస్తాం కదా, గురువుకు చేస్తున్నామా భగవంతునికి చేస్తున్నామా అని అడిగిన. ఆయన ఆ రోజు మళ్ళీ వారని చెప్పాడు, సరే ఆ రోజు అడిగినావు కదరా, మరి ఎవరి కొరకు నువ్వు చేస్తున్నావు? ఇక్కడ ఎవరు? భగవంతుడికి నీకు అవసరమా? నీకు భగవంతుడు అవసరమా? పూజ ఎవరికి అన్నా, ఎవరి కొరకు చేస్తావురా అన్నాడు. అద్దం తీసుకున్న తర్వాత అద్దం నీవు చూసుకుంటున్నావా, గురువుకు అవసరమైంది అన్నాడు. అందుకే నా కొరకు కాగా ధర్మము దాల్చి బోధపడ చేసి సంపూర్ణ బోధ ఎందు నిత్యమిది కాదు తన ఎరికలను ఉంటుంది. భగవంతునికి అవసరం లేదు, మన కొరకు దేహాన్ని గురువు ధరించినాడు. ఆ వచ్చి విధ విధానాలు చెప్పుతాడే తప్ప ఆ చెప్పినదని ఆచరించడం కూడా ఎవరిది? శిష్యుని ఒక ధర్మం. గురువు ఏం చెప్తాడు అది ఏ రూపంగా మనం సేవకు పాత్రుడు కావాలా? మరి ఎంతసేపు మన సంసారం మన హోదాపడేమని ఉంటే గురు కార్యక్రమం వచ్చినప్పుడు మనం దానికి పూనుకునే అవసరం బాధ్యత మనది. రాత్రి అనక నిద్ర అనక ఎన్నో ఆశ్రమాలకు ప్రయత్నం చేసి అతనికి ఏమి కావాల్సి వచ్చి మన ఇంట్లో వట్టి వరకు కారం తిని ఇంత బోధ మనకు చెప్పిపోతున్నాడు కదా, దాన్ని మనం ఆ బాధ్యత మనం తీసుకునే అవసరం మనకు ఉంది. ఆ గురువు గారు ఏదైతే సత్యమూటాన్ని పెట్టిపోయినాడో ఆ బాధ్యత చెప్పుకున్నాడు నాయన. ఆ మూటను మనకు ప్రవేశం చేసినాడు. నా బాధ్యత అయిపోయిందిరా, ఇన్ని రోజులు నేను చెప్పినా అనుకున్నారు మీరు, కానీ నేను చెప్పనే లేదు ఒక మాట కూడా అన్నాడు. నేను బోధ చెప్తున్నా కదా, అసలు నేను ఒక్క రోజు కూడా నేను ఏమి చెప్పలేదు అన్నాడు. నాయన మరి నువ్వే చెప్తున్నావు కదంటే అది తెలుసుకోరా అన్నాడు. అక్కడ సేవకు పాత్రలు కావాలంటే
ఎప్పుడు చూసిన చేనుల పని ఉంది, ఆ పని ఉంది. మరి ఆసరాలు కట్టుకొని అతని సేవ చేసుకోవాలా? రెండు 2000 మంది శిష్యులను చేసి సాందీప పీఠాలకి ఊరూరికి ప్రచారంగా పీఠాధిపతిగా వస్తే మరి ఆశ్రమ దగ్గర ఉండి ఎట్లా చేస్తుండే ఆయన మనం గమనించలేదు. ఆయన చేసేది ఒక్కసారి కూడా గమనించలేదు. మనం పీఠం శాంతిపై వస్తే ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసి గేటు దగ్గర కూర్చొని అక్కడ పూలమాల ధరిస్తుండే. ధరించిన తర్వాత పూజా కార్యంలో పంపితే మళ్ళీ తిరిగి చూసేది లేదు. నాయన పూజ అయిపోవాలా, తీర్థపాదాలు ఇంట్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ సభకు నిర్మితం చేస్తే ఏనాడైనా నాయన మైకి పట్టుకొని శాంతిపై దగ్గర మాట్లాడిందా? మనకు అర్థం కాలే. అతను ఒక ఆచారాన్ని మనకు అర్థం కాలే. అది తెలుసుకోవాలి శిష్యులు. గురుకూటంకి మొక్కలు రావంటే అక్కడ వచ్చింది ఎవరు కాదు, రాజయ్య స్థానం. రాజయ్యని వచ్చి కూర్చున్నాడు కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను రా అన్నాడు. అడిగిన నా గురువు వచ్చి కూర్చున్నాడు రా, నేనెందుకు నాకు పన్నాడా? ఆయన పోయిన తర్వాత నేను కూర్చుంటా అన్నాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాము? పీఠాధిపతి అంటేనే భయం లేదు. ఆ పీఠానికి పెద్దలంటేనే మనకు గౌరవం లేకుండా ఉంది. ఏం తెలుసుకున్నాలా? ఏం తెలుసుకొని ఏం సాధించడం? ఇక్కడ పెద్దలను ప్రేమించి పెద్దల మనసు నొప్పియకుండా ఎప్పుడైతే మనం కర్మాచరణను మనం ఆచరిస్తామో ఆ రోజే గురుకరణ మన పైన ప్రసాదిస్తుంది. మనం అలా అనుకున్నంత మాత్రాన మనకి నేను తీసుకున్నలే, నాకు అన్నీ తెలుసులే, ఏమీ తెలియలేదు. సాయంకాలం నేరుస్తావు, సాయంకాలంలో ఏముంది నీది? ఆకలి నిద్ర తప్పని సంఘం వాన్ పనిలే, నీ పని ఏముంది? జలం తీసుకుంటే శుక్ల ముద్రలు చెమట ముద్ర వాన్ పని ఉంది. ఇట్లా ఒక్కొక్క దానికి గిడ తీసుకుంటూ పోతే నువ్వు లేవు కదా. నువ్వు లేదని దానికి ఎందుకు పాకలాట? నీకు ఏది తెలుసుకోవాలా? ఏదన్నీ తెలుసుకుంటే ఏది అపేక్ష పోతుందో అటువంటి పెద్దల ద్వారానే దాన్ని మనం తెలుసుకొని సరిదిద్దుకున్నారని ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా. జై సద్గురు మహారాజ్ జై.